వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిక్కిం 50వ రాష్ట్ర స్థాపన వేడుకలు. నరేంద్ర మోడీ అభివృద్ధి ఐక్యతపై దృష్టి. విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ కు శంకుస్థాపన. ఐటీ రంగానికి కొత్త దిశ. తిరుమలలో శ్రీవారి దర్శనం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు ఘన స్వాగతం. సిక్కిం రాష్ట్ర స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిక్కిం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆత్మను ప్రతిబింబించే రాష్ట్రంగా నిలిచిందని ప్రశంసించారు. విభిన్న సాంస్కృతిక నేపథ్యాల మధ్య ఐక్యతను కాపాడుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న రాష్ట్రంగా సిక్కిం నిలిచిందన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న ఆయన ఈ ప్రాంతంలో కనెక్టివిటీని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ఇక గత ప్రభుత్వాలు సిక్కిం అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని విమర్శించిన ప్రధానమంత్రి ప్రస్తుత ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. मुग्ध कर देने वाली प्रस्तुतियां हुई। सिक्किम के आप लोगों का जो उत्साह दिखा, सामने पहाड़ों और आसमान में प्रकृति की सुंदर छटा दिखी। ऐसा लग रहा था जैसे प्रकृति और संस्कृति साथ मिलकर जीवंत हो उठी है। वाकई ये स्मृतियां हमेशा मेरे दिल में बनी रहेगी और मैं जो भी कोरियोग्राफी करने वाले लोग होंगे, जो भी गाने वाले लोग होंगे, सबको बधाई देता हूं। और आज का ये कार्यक्रम मैं चाहूंगा कि टीवी मीडिया वाले, दूरदर्शन वाले देश को बार बार दिखाएं। కిర్గిస్తాన్ రాజధానిలో జరిగిన షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రవాదంపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తీవ్రవాదానికి కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు ఇకపై న్యాయసమ్మతమైన శిక్ష నుండి తప్పించుకోలేవని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి వార్షికోత్సవాన్ని ప్రస్తావిస్తూ ఆ ఘటన ఒక ప్రాంతానికే కాకుండా మొత్తం మానవాళిని కుదిపేసిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధు ద్వారా సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదానికి భారత్ గట్టి సమాధానం ఇస్తుందనే సంకల్పాన్ని చూపించామని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో భారత్ వెనుకడుగు వేయదని ఆయన స్పష్టం చేశారు. आतंकवाद के केंद्र अब सजा पाने से किसी प्रकार से बच नहीं सकते। आतंकवाद और उसके समर्थकों के प्रति यह हमारे जीरो टॉलरेंस के दृष्टिकोण का प्रमाण था, जिसे प्रतिष्ठित मंच ने भी स्वीकार किया। लेकिन हमारी कलेक्टिव क्रेडिबिलिटी अपनी कसौटी पर तब खरी उतरती है जब इसकी निरंतरता बनी रहे। हमें यह नहीं भूलना चाहिए कि आतंकवाद का न कोई देश होता है और न कोई धर्म। टेररिज्म और इनोसेंट ह्यूमैनिटेरियन लॉस के लिए कोई भी वजह, चाहे वह वास्तविक हो या काल्पनिक, जायज नहीं है। एक्सेलेंसी, इस संदर्भ में एससीओ के रीजनल एंटी टेररिस्ट स्ट्रक्चर ने एक बहुत महत्वपूर्ण भूमिका निभाई है। भारत की चेयरमैनशिप के दौरान काउंटरिंग रेडिकलाइजेशन लीडिंग टू टेररिज्म, सेपरेटिज्म एंड एक्सट्रीमिज्म के विषय में जारी ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తిరుమల మహాద్వారం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ధర్మారెడ్డి, రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అర్చకులు ఘన స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా దేవస్థానం తరపున తీర్థ ప్రసాదాలు మరియు స్వామివారి చిత్రపటం అందజేశారు.
విశాఖలో మరో కొత్త అధ్యయనం మొదలైంది. రాష్ట్ర ఐటీ రంగ చరిత్రను మార్చేలా గూగుల్ ఏఐ డేటా హబ్ కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. గూగుల్ డేటా సెంటర్ రాక విశాఖ ముఖ చిత్రాన్ని మార్చనుంది. ఏఐ డేటా హబ్ గా సబ్సీ కేబుల్ నెట్వర్క్ కి కేంద్రంగా అవతరించబోతోంది. On the left of Shri Chief Minister Chandrababu Naidu ji, we have the US Consul General, Ms. Laura Williams. On his left, Vikas గట్టిగా Shori. చప్పట్లతోటి ఈ హిస్టారిక్ మూమెంట్ లో మనందరం కూడా భాగం కాబోతున్నాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ Google Cloud India AI Hub ground breaking ceremony here at Visakhapatnam, Tarluvada. A huge round of applause, ladies and gentlemen. Let's make sure our guests behind us are able to hear your applause. ఈ మహత్తరమైన ఘట్టానికి మనందరం సాక్షులవ్వడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. విశాఖ తీరంలో గూగుల్ గర్జన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు మార్చే ఒక మహాయజ్ఞం. ఒకప్పుడు హైటెక్ సిటీని నిర్మించిన, హైదరాబాద్ను గ్లోబల్ మ్యాప్లో పెట్టిన మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు విశాఖను గ్లోబల్ ఐటీ హబ్గా మార్చే
బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రోజు మరిచిపోలేని రోజుగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూగుల్ డేటా కేవలం విశాఖకే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ కు గేమ్ చేంజర్ గా మారుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనందరి తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, అదే సమయంలో గూగుల్ ఈరోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు ఆంధ్రప్రదేశ్కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 30 ఏళ్లకు మునుపు 1997లో హైటెక్ సిటీతో ప్రారంభించాం హైదరాబాద్లో. ఆ తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాం. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. దట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ యూ హ్యావ్ మేడ్ అట్ దట్ టైమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ టు రిమెంబర్ నౌ. Today, all of us has to write this day. 2026, 2026, April 28th, it will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈరోజు గూగుల్ డేటా ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. టుడే ఇండియా హెస్ విట్నెస్డ్ 2 sunrises from the east. One in the sky and the other in Andhra Pradesh, emerging as the nation's next technology hub. It is going to happen today. $15 billion పెట్టుబడి అంటే సుమారు 1,35,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. విశాఖ నగరం అండర్ సీ కేబుల్, ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ వెస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్సో కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఆల్ దీస్ ప్లేసెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ నౌ. ఈరోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. Everybody is searching through Google engine, but Google has selected Andhra Pradesh, that too Visakhapatnam. That is the beauty of this place. అభివృద్ధి సంక్షేమ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని కేంద్ర బడ్డీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఎంతో కీలకమైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను 2026 జూన్ 1న అధికారికంగా నోటిఫై చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర విభజన హామీలో భాగంగా ఈ జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. AI data hub here, I think Visakhapatnam will be called as
AI Patnam. Andhra Pradesh has 1,06,000 crore worth of railway projects in Andhra Pradesh. 1 lakh crore rupees worth railway projects which are connecting Andhra Pradesh. Andhra Pradesh today has 16 Vande Bharat services, South Coast Railway Zone. This was a very emotional point because when the states were reorganized, this was one of the promises that the center had made. So we have delivered that promise. Our Prime Minister believes in making sure that whatever promises center makes, it doesn't matter whether the governments change, but the promises made must be delivered. And that's why this entire process is now completed. And believe you me, unlike creating a new district, creating a new railway zone is highly technical in nature. We have to look at the operational points, how the control of a train is transferred from one zone to the other. And we have to set all those systems in place before we can actually make the announcement for a new zone. All those systems are now in place, and now we are ready to notify the new railway zone on 1st of June 2026. విశాఖపట్నం నగరం ఇకపై కొత్త దిశగా అడుగులు వేయబోతుందని, ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ ఇకపై డేటా సిటీగా ఏఐ హబ్ గా మారబోతుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ ముఖ చిత్రం ఈ రోజుతో మారిపోతుందని పేర్కొన్నారు. భారత్ లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని గూగుల్ విశాఖకు తీసుకొచ్చిందని లోకేష్ తెలిపారు. 2026 ఏప్రిల్ 28 నుంచి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ చరిత్ర సృష్టించబోతుందన్నారు. గ్లోబల్ ఐటీ మ్యాచ్ లో విశాఖ స్థానం సంపాదించుకుందని చెప్పారు. అండ్ విశాఖపట్నం యువతకి ప్రత్యేకంగా రైతులు ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి భూములు ఇచ్చారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 20th ఏప్రిల్ 2026 ఒక కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు. ఈ డేట్ రాసి పెట్టుకోండి, ఎందుకంటే విశాఖపట్నం ముఖ చిత్రం ఈ ఒక్క రోజు నుంచే మారబోతుంది. ఈరోజు కేవలం ఒక భూమి పూజ మాత్రమే కాదు, చరిత్ర మనం కలిసికట్టుగా చేయగలుగుతాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఇప్పటి వరకు విశాఖపట్నం ఒక ఉక్కో సిటీ అంటే ఇప్పటి నుంచి విశాఖపట్నం ఒక డేటా ఏఐ హబ్గా కూడా మనం పిలుచుకోబోతున్నాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మనకి మ్యాండేట్ ఇస్తాం జరిగింది. ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేదానికి మన ప్రయాణం మనం ప్రారంభించాం. చాలామంది నన్ను అడిగారు, వాట్ డస్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ దట్ అదర్ స్టేట్స్ డోంట్ హ్యావ్? I gave them 3 clear reasons why they should choose the great state of Andhra Pradesh. The first is our visionary leadership of Mr. Sri Nara Chandrababu Naidu garu. పక్క రాష్ట్రాల్లోనూ దేశాల్లోనూ ఎక్కడా లేని పెట్రోల్ డీజిల్ కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని నిలదీశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కావాలనే ఏపీలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టించిందని, అందుకు కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఏపీలోని పెట్రోల్ డీజిల్ సంక్షోభంపై తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల, పెట్రోల్ డీజిల్ కొరతలో ఏపీలో ప్రజా జీవనం స్తంభించింది. ఏపీలో పెట్రోల్ కొరత తీవ్రంగా ఉంది. 4-5 రోజులుగా పెట్రోల్ కొరత ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా అక్కడ కొరత లేదు. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతకు కూటమి ప్రభుత్వమే కారణం. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం. ఇక్కడ పానిక్ భయంతో సంక్షోభం అంతా మీరు క్రియేట్ చేసిందే. కావాలనే ఏపీలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారు. సమస్య పరిష్కరించకుండా ఏదో మాట్లాడుతున్నారు. 24న సివిల్ సప్లై కమిషనర్ ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారు. అమరావతి పనులకు పెట్రోల్ డీజిల్ కేటాయించాలని కోరారు. దాదాపు వారం రోజులు అవుతోంది. ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అనేది ఉందా, దాని ఆధ్వర్యంలో ఒక పరిపాలన అనేది సాగుతుందా అనే అనుమానం రావడం కాదు,
అది లేదు అని స్పష్టమయ్యే రీతిలో రాష్ట్ర పరిస్థితి కనిపిస్తుంది. అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుల్లో ఫ్యూయల్ లేకుండా, పెట్రోల్ డీజిల్ లేకుండా అసలు రోజువారీ జీవితం అనేది స్టాండ్ స్టిల్, అంటే స్తంభించిపోయే పరిస్థితి ఉంది. పెట్రోల్ డీజిల్ లేకుండా పవర్ గన కట్ అయితే కంప్లీట్ స్తంభించిపోతుంది. డే టు డే యాక్టివిటీస్ అన్నీ, అలాగే డే టు డే యాక్టివిటీస్ మనం బతకడానికి అవసరమైన వాటి సమకూర్చేవన్నీ, అలాంటి పరిశ్రమలు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, అన్నీ స్టాండ్ స్టిల్కి వస్తాయి సరిగా లేకపోతే సప్లై. అత్యంత సెన్సిటివ్ ఇష్యూ. అక్కడ పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కమిషనర్, హూ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన సంబంధం లేనివాడు కాదు, ఆయన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రాసిన లెటరు, సిఆర్డిఏలో కన్స్ట్రక్షన్కు డీజిల్ అవసరం ఉంటుంది కాబట్టి కొరత రానియకుండా బల్క్ ఇవన్నీ అక్కడ దగ్గరుండే బంకుల్లో అంతా ఇవ్వండి అని చెప్పి లెటర్ రాశాడు. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒక నిమిషం. ఇది 24వ తేదీ 24వ తేదీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాసిన లెటర్. కొంచెం పైకి తీసుకో. సో దాంట్లో మీకు మళ్ళీ మీడియా కూడా అందరికీ ఇస్తాం. నీ దగ్గర పెద్దది అవుతుందా చూడండి, జూమ్ అవుతుంది. కొంచెం పైకి పోయి కొద్దిగా కిందికి. అమరావతి దానికి సంబంధించిన యాక్టివిటీ ఫుల్ జరగాలి కాబట్టి దానికి ఉన్న ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఈ 3 నెలలకు ఎంతో జూలై వరకు 27,000కు సంబంధించి 27,000 కిలోలీటర్లు కావాలి అని బ్రేకప్ ఇస్తూ అది స్పెషల్గా సప్లై చేయాల్సిందిగా కోరుతూ ఆయన రాసిన లెటరు 24వ తేదీ పైకి పోయి 24వ తేదీ రాస్తాడు. దీని మీద 24th దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పైకి మెల్లగా స్లోగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆయన సెక్రటరీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆయన రాసిన రిప్లై ఇది. ఈయన ఇమ్మీడియట్ 25వ తేదీ చీఫ్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ ఈయన లెటర్ రాస్తాడు. చిత్తూరు జిల్లా వీకోటకు చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యపై రేణిగుంటలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి వారు అక్కడ నుంచి అర్బన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. హంతకులు వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పని, వారికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని సీనియర్ జర్నలిస్టులు మణి భాగ్యరాజ్ కోరారు. హత్య వెనుక ఉన్న కుట్రదారులను కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల భద్రతను ప్రభుత్వం హామీ ఇవ్వాలని వారు పేర్కొన్నారు. ఈ నిరసనలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. వీకోట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై జరిగిన హత్యను మేము రేణిగుంట జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటివి మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టు సంక్షేమం ఎట్టా గాలికి వదిలేశారు. కనీసం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే గొడవలతో వెంటాడి నరికారో ఆ దోషులని గుర్తించి వెంటనే శిక్షించాలని కోరుతున్నాము. వాళ్ళకి తగిన శిక్షలు కఠినంగా ఉండాలనేసి దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పోలీసులు దోషులను తక్షణమే అరెస్ట్ చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా వి కొత్తకోట ప్రాంతంలో ఆంధ్రజ్యోతి విలేకరైన జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఇసుక మాఫియా పైన వార్తలు రాస్తున్నారు. ఆయన వార్తలు రాస్తున్నారనే ఉద్దేశంతో అక్కడున్న పొలిటీషియన్ నాయకులు
గంజాయి ముఠాల్ని ఎగదోలి డబ్బులు ఇచ్చి అతను వాకింగ్ చేస్తున్న సందర్భంలో ఈరోజు అతన్ని పైన దాడి చేసి కత్తులతో నరికి చంపడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్పాట్లో ఆయన చనిపోయారు. వార్తా విలేకరు కూడా అక్కడ ఆయన పక్కన ఉన్న ఆయన కూడా తీవ్రమైన గాయాలైనాయి, ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు ఆయన. ఈరోజు మేము సిపిఎం పార్టీగా ఈ కొత్తకోటలో జరిగిన విలేకరుపై జరిగిన హత్యను సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఘటనల్ని ప్రభుత్వం నివారించాలి. గతంలో నెల్లూరులో పెంచలయ్య అనే వ్యక్తి గంజాయికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే ఆయన్ని బండిలో స్కూటర్లో పోతుంటే భార్య బిడ్డల సమక్షంలోనే కత్తులతో నరికి చంపిన సందర్భాలు కనిపించాయి. ఆయనకి ఆదుకోవాలని చెప్పి ₹1 డిమాండ్ చేస్తే 50 లక్షలు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదేవిధంగా వాళ్ళ భార్యకి ఉద్యోగం ఇస్తామని చెప్పింది, వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తాం, బాధ్యత ప్రభుత్వం ఇదే అని చెప్పింది. ఈరోజు ఒక పెంచలేకే కాదు, ఈ రాజ్యాంగ అధికారంలో అంటే ఈ పాలక వర్గం ఈరోజు 4 కుర్చీలు. తెలంగాణలో ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వం హిట్లర్ ను మించిపోయిందని ఎద్దేవా చేశారు. కొంతమంది ఐపీఎస్ తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇట్లా ఎన్ని కేసులు, మెదక్లో మా పార్టీ నాయకుల మీద కేసులు, సంగారెడ్డిలో మా నాయకుల మీద కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా లగచర్లలో చూశాం. మా గిరిజన బిడ్డల మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారో చూశాం. కేసులతో గొంతు నొక్కలేవు. కేసులతో నువ్వు మళ్లీ గెలుస్తా అనుకుంటే అది మూర్ఖత్వం. హిట్లర్ను మించిపోయింది నీ మూర్ఖత్వం. నువ్వు ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వేదో రాజు అనుకుంటున్నావు. నేనే రాజు, నేనే మంత్రి, నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. కానీ నీకు తగిన బుద్ధి చెప్పడానికి ఇలా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు. మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్లను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు